హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. పన్నీర్ అయితే చేసుకుందాం ఇప్పుడు. అందుకోసం 4 లీటర్ పాలు అయితే తీసి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఓ 3-4 పొంగులు వచ్చిన తర్వాత వెనిగర్ కానీ లేదా లెమన్ జ్యూస్ కానీ వేసి అయితే ఓ 10 మినిట్స్ 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. నేనైతే లెమన్ జ్యూస్ వేసాను. వేసిన ఒక 6-7 నిమిషాలకంతా ఇలా పాలు అయితే పగిలిపోయాయి. ఒక తూట్ల గిన్నె తీసి పల్చటి క్లాత్ అయితే వేసుకున్నానండి. నా దగ్గర వైట్ కలర్ క్లాత్ లేదు, అందుకే ఓణి ఉంటే వేసుకుంటున్నాను. మీరు సాధ్యమైనంత వరకు వైట్ కలర్ క్లాతే వేసుకోండి. మొత్తం వేస్ట్ వాటర్ అంతా పిండేసేలాగైతే పిండేయాలన్నమాట. ఇలా పల్సటి క్లాత్ లో వేసుకొని మొత్తం పిండేసిన తర్వాత అయితే క్లాత్ లో వాటర్ పిండుతూ అలాగే బాగా నలుపుకోవాలి. నలుపుకున్న పన్నీర్ ని బరువు ఏదైనా బరువు ఉండేలాగైతే పెట్టాలి. మనకు కావాల్సిన సైజులో అయితే బాగా మెత్తగా మెదిపైతే పెట్టాలి. ఒక 1 or 2 hours తర్వాత అయితే తీసి చూస్తే చూడండి, పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని ఇంకా పన్నీర్ బిర్యానీ కానీ పన్నీర్ మసాలా కానీ ఏదైనా కానీ మన హోమ్ మేడ్ పన్నీర్ చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. కాకపోతే నేను రెడ్ కలర్ క్లాత్ లో వేసాను, కాస్త కలర్ చేంజ్ అయింది. నేను ఆ క్లాత్ కలర్ షేడ్ కాదనుకున్నాను, కాస్త అయితే అయింది. మీరైతే వైట్ కలర్ లో వేసుకోండి, వైట్ కలర్ క్లాత్ లో అయితే వేసుకోండి పన్నీర్ ని. పన్నీర్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి. సూపర్ అంటే సూపర్ గా వచ్చింది.